హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. చూడండి, చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడననియు నమ్మవలెను గదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. క్రైస్తవ జీవితానికి ఏంటి పునాది అంటే విశ్వాసము అనేది క్రైస్తవ జీవితానికి పునాది. మనందరము ఈరోజు రక్షించబడ్డాము అంటే, మనందరము ప్రభు సన్నిధిలో ఇక్కడ కూర్చున్నాము అంటే, మనందరము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము అంటే ఏముంది మన హృదయంలో? విశ్వాసం ఉంది కదా. చాలామంది మీరెవరు, లేదా నేను ఎవరినని నేను చెప్పుకుంటానంటే నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటాం లోకంలో మనము కదా. లేకపోతే చాలామంది లోకంలో మనల్ని అడుగుతారు, ఏ సంఘ విశ్వాసులండి మీరు అని అడుగుతారు. నేను పలానా సంఘ విశ్వాసినండి అని మనం అడ్రస్ చెప్తూ ఉంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రోజున మనం ఆలోచన చేస్తే క్రైస్తవ జీవితానికి పునాది, క్రైస్తవ జీవితానికి మొట్టమొదటిది కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. దేవుని వాక్యం అన్నాడు. అసలు ఈ విశ్వాసం అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాసం ఉంటుంది, ఏదో ఒక దాని కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటాం. నా జీవితంలో ఈ కార్యం జరగాలి, నా జీవితంలో ఈ ప్రశ్నకి జవాబు దేవుడు ఇవ్వాలి. అది వస్తుందో రాదో, జరుగుతుందో జరగదో మనకు తెలియదు. కానీ మన హృదయం అంతా దేంతో మనం నింపుకుంటాం? విశ్వాసంతో నింపుకుంటాం. అదే అంటున్నాడు, విశ్వాసం అంటే ఉన్నదాన్ని నమ్మడం కాదు, లేనిదాన్ని నమ్మడం విశ్వాసం. హల్లెలూయా, అర్థమవుతుందండి? శూన్యంలో దేవుడు ఏం చేశాడు? సృష్టిని సృష్టించాడు కదా. ఆయన ఉన్నదాన్ని డెవలప్ చేయలా, ఏమీ లేని ప్రదేశంలో శూన్యంలో ఆయన సృష్టిని సృష్టించాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, శూన్యంలో ఈ భూమిని నీవు వ్రేలాడదీసావు. దైవజన్ లేసన్న గారు పాట రాస్తూ అంటారు కదా, శూన్యంలో ఈ భూమిని వ్రేలాడదీసావు. నిజమే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే నీవు ఆరాధన చేసే దేవుడు, నేను ఆరాధన చేసే దేవుడు ఎవరంటే శూన్యంలో అద్భుతాలు సృష్టించగల దేవుడు ఆయన. ఎప్పుడు ఆయన అద్భుతం చేస్తాడో తెలుసా? నీ హృదయం విశ్వాసంతో నింపబడినప్పుడు, నీ జీవితం అంతా విశ్వాసంతో నింపబడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలైనా చేస్తాడు. ఉదాహరణకి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే 2వ వచనంలో అంటున్నాడు కదా, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. మన ముందున్న పెద్దలు కూడా సాక్ష్యం పొందారంట. మన ముందున్న పెద్దలు అంటే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మన ముందున్న చాలామంది విశ్వాసులు, చాలామంది పెద్ద పెద్ద విశ్వాసులు, లేదా పెద్ద పెద్ద గొప్ప గొప్పవారు, లేదా చిన్నవారు, బీదలు కానీ ఎవరైనా సరే దేని ద్వారా సాక్ష్యం పొందారు అంటే వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు ఏం పొందారు? సాక్ష్యం పొందారు. ఈరోజు ప్రియులారా, మనం ఆలోచన చేస్తే నా జీవితంలో మనం ఏం పొందాలో తెలుసా? మంచి సాక్ష్యం కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏ సాక్ష్యం మనం పొందాలి? మంచి సాక్ష్యం. నిన్ను చూసినప్పుడు నీ తోటి విశ్వాసులు, నిన్ను చూసినప్పుడు నీ వీధిలో వాళ్ళు, నిన్ను చూసినప్పుడు నీ బంధువులు నిన్ను గురించి ఏం చెప్పాలో తెలుసా? మంచి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఈమండి, అమ్మో చాలా గయ్యాలండి ఈమె అనకూడదు మన వెనకాల. ఈమె చాలా ప్రార్థనా పరురాలండి, ఇతడు చాలా మంచి భక్తిపరుడండి,
ఇతడు చాలా వైరాగ్యం కలిగిన వ్యక్తి అండి, మంచి సమర్పణ కలిగిన వ్యక్తి అండి, ఇతడు చాలా భారం కలిగిన వ్యక్తి అండి అని చెప్పి నిన్ను గూర్చి నన్ను గూర్చి ఏమి సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? మంచి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే గడిచిన వారంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి కోసం మనం ధ్యానం చేసాము? కయీను హేబేలు కోసం చెప్పాం కదా. శ్రేష్టమైన బలి అర్పించాడు. ఒక వ్యక్తి ఏమో ఏదో ఇవ్వాలి కాబట్టి దేవునికి తీసుకొచ్చాడు. మరొక వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న దాంట్లో శ్రేష్టమైంది మంచిది దేవునికి బలి అర్పించాడు. దేవుడు వారిద్దరిలో ఎవరిని దృష్టించాడో, ఎవరు బలి అంగీకరించాడో కూడా మనం చూసాం కదా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి అంటే రెండో వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే హానోకు. ఈ హానోకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? అసలు ఎవరు ఈ హానోకు? హానోకు అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, అంటున్నాడు కదా 5వ వచనంలో అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఈ హానోకు ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడంట. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయిన వారు ఇద్దరు. ఒకటి హానోకు, రెండెవరు? ఏలియా. ఏలియాని దేవుడే అగ్ని రథాల మీద తీసుకెళ్ళిపోయాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఏలియా కంటే ముందు వ్యక్తి ఎవరు అంటే హానోకు. బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరూ మరణాన్ని రుచి చూడలేదు, డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ హానోకు ఇక్కడ అంటున్నాడు కదా, హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. అతడు దేవుని దగ్గరికి వెళ్ళిపోక మునుపు ఎలాంటి సాక్ష్యం పొందాడంట? ఎవరికి ఇష్టడుగా ఉన్నాడు? తన భర్తకా, తన భార్యకా, తన బంధువులకా? ఎవరికి? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ప్రియులారా, భర్తకి ఇష్టడుగా, భార్యకి ఇష్టడుగా ఉండొద్దని నేను చెప్పట్లేదు, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలో తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? నా జీవితము దేవుని ఇష్ట ప్రకారం మనం నడుస్తున్నామా లేదా? ఏంటి దేవునికి ఇష్టలుగా మనం ఎలా బ్రతకాలి అంటే ఆయన వాక్యములో ఏది చెప్తే దాని ప్రకారం మనం నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే అర్థం ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనకి ఎలా బ్రతకమని చెప్తుంది, ఎలా జీవించమని చెప్తుంది, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుందో దాని ప్రకారం మనం బ్రతకడమే దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే. ఈ హానోకంట తాను బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట. ఈరోజు రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు నువ్వు ఎవరికి ఇష్టలుగా జీవిస్తున్నాం? మనం దేవుని సన్నిధికి వచ్చిన నాటి నుండి నేటి వరకు మనుషుల ఇష్టాలను నెరవేర్చే వ్యక్తులుగా, బంధువుల ఇష్టాలను నెరవేర్చే వ్యక్తులుగా, మన ఫ్రెండ్స్ ఇష్టాలను నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? లేదు అంటే ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చి మనల్ని ఆయన ఏం చేశాడు? కొన్నాడు. ఎలా కొన్నాడంటే సాతాను చేతుల్లో ఉన్న మనల్ని ఆయన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. లోకంలోంచి ప్రత్యేకించాడు, సాతాను చేతిలోంచి విడిపించాడు. ఏంటి విడిపించాడు అంటే ఎంత? 1,00,000 రూపాయలు ఇచ్చి విడిపించాడా? 1,00,00,000 రూపాయలు సాతాను ముందు పెట్టి మనల్ని విడిపించాడా? కాదు ప్రియులరా, ఆయన విలువైన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా విడిపించబడిన మనము ఎలాగుండాలి అంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. వివాహం టైంలో ప్రమాణాల్లో మనం ఏమని ప్రమాణం చేస్తాం? బ్రతికి ఉన్నంతకాలము కష్టంలోనూ, వ్యాధిలోనూ, బాధలోనూ నీ ఇష్ట ప్రకారం నేను జీవిస్తానని ఒక భార్య భర్తతో ఎలాగైతే ప్రమాణం చేస్తుందో, ప్రియులారా ఆలోచన చేయండి. ఆయన మన భర్త అయి ఉన్నాడు, ఆయన మన వరుడై ఉన్నాడు. వధువు సంఘముగా సిద్ధపడే మనమందరము కూడా త్వరలో రానైన వరునికి ఇష్ట ప్రకారంగా మనం జీవించాలి. హల్లెలూయా. హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడంట. ఈరోజు మనము కూడా కొనిపోబడవలసిన దినాలు వస్తున్నాయి.
మనము కూడా ప్రభు రాకట్లో ఎత్తబడవలసిన దినాలు వస్తున్నాయి. ఒకవేళ ముందు మనం చనిపోతే, లేదు అంటే మనము ఈ లోకంలో ఉండగానే ప్రభు మధ్యాకాశానికి వస్తే, మనము కొనుపోబడే దినాలు వచ్చినప్పటికీ మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు కదా, హానోకు మరణము చూడకుండా కొనుపోబడెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూడండి, అసలు హానోకు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రతిష్ఠింపబడిన, రెండవది దేవుణ్ణి వెంబడించేవాడు. ఈ హానోకు ఎవరికి ప్రతిష్ఠించుకున్నాడంటే తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించాడు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నా నీవు నేను మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోగలుగుతున్నామా? లేదు అంటే హానోకు ఎవరిని వెంబడించాడంటే దేవుణ్ణి వెంబడించాడు. ఆయన కొనుపోబడే వరకు కూడా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన చివరి స్టేజ్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే అంతవరకు కూడా ఎవరిని వెంబడించాడు? దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. అందుకే హానోకు అనే మాటకి అర్థం ఏంటి అంటే ప్రతిష్ఠింపబడిన, లేదు అంటే దేవుణ్ణి వెంబడించిన వాడు అని అర్థం. ఈరోజు నీ నా జీవితాల్లో దేవుని వెంబడించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? చూడండి, ఈ హానోకు అసలు ఎక్కడ మనకి కనిపిస్తాడు అంటే ఆదికాండము 5వ అధ్యాయము. చూడండి ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించాడంట హానోకు. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రియులారా, ఆలోచన చేయండి, హానోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంట? 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కంటూ ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ఈరోజు మనం ఏం ఆలోచిస్తామంటే, అమ్మో ఇంత భక్తిగా ఉండాలంటే మా వాళ్ళు ఎలా ఒప్పుకుంటారండి, ఇంత భక్తి చేయాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, మా బంధువులు ఒప్పుకోరండి, మా ఫ్రెండ్స్ ఒప్పుకోరండి అని మనం అంటాం కదా. ప్రియులారా, ఆలోచించండి. తన జీవితాన్ని తన సక్రమంగా చేయిస్తూ, తన జీవితాన్ని తన జీవిస్తూనే ఎవరితో నడిచాడంట హానోకు? ఎన్ని వందల సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు. మన జీవితంలో 60 సంవత్సరాలు ప్రభుతో నడవడానికే, లేదు అంటే మనం రక్షించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా మనం రక్షించబడినప్పటి నుంచి కొంతమంది పుట్టడమే దేవునిలో పుడతారు. అంటే తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పుట్టిన పిల్లలు దేవునిలోనే పుట్టినట్టు ఒక మాటలో చెప్పాలంటే. లేదు మనం కొంతకాలం అన్యులుగా ఉండి ప్రభుని నమ్ముకున్నాం అనుకోండి, ఇంచుమించు చాలామంది సగం జీవితం లోకంలోనే గడిపేసాక సగం జీవితం నుంచి ప్రభు దగ్గరికి వస్తారు. కొంతమంది 20 సంవత్సరాలు ప్రభుతో నడవచ్చు, కొంతమంది 30 సంవత్సరాలు ప్రభుతో నడవచ్చు. ఈ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు, లేదు అంటే 60 సంవత్సరాల జీవితం మనం ప్రభుతో నడవడానికి ఎన్ని ఇబ్బందులు పడిపోతూ ఉంటాం, ఎంత నలిగిపోతూ ఉంటాం, ఎంత బాధపడిపోతూ ఉంటాం కదా. కానీ హానోకంట 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడంట. 300 సంవత్సరాలు. ఈరోజు దేవునితో నువ్వు మంచిగా నడవగలుగుతున్నావా? హానోకు వలె దేవునితో నువ్వు నడవగలుగుతున్నావా? ఆలోచన చేయండి ప్రియులారా. దేవునితో నడవడం అంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఈ ప్రతి పరిస్థితిలో కూడా హానోకు దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా హానోకు ఎలాగున్నాడండి? దేవునిని వెంబడించే వ్యక్తిగా ఉన్నాడు. నీ నా జీవితాల్లో కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్న మనము ఎలాగుండాలి అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో నువ్వు ఒక నిబంధన చేసుకున్నావు కదా. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ఒక తీర్మానం నువ్వు చేసుకున్నావు కదా. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ఒక ప్రమాణం నువ్వు చేసావు కదా. ఈ ప్రమాణాలన్నిటికీ నువ్వు కట్టుబడి జీవించగలుగుతున్నావా? లేకపోతే వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారని చెప్పి నువ్వేమన్నా బాప్తిసం తీసుకున్నావా? తొందరపడేమన్నా నువ్వు ఎదరకొచ్చేసావా? చాలామంది అనుకుంటారు కదా, అయ్యో అనవసరంగా బాప్తిసం తీసుకున్నానండి. కొంతమంది ప్రియులారా దేవుని కొరకు రోషంగా భక్తిగా బ్రతుకుతూ ఉంటారు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు మరలా ఏమనుకుంటారంటే, అయ్యో నేను దేవుణ్ణి అనవసరంగా నమ్మేసుకున్నానండి,
అనవసరంగా తొందరపడి బాప్తిసం తీసేసుకున్నానండి ప్రియులారా. ఎప్పుడు మనము అవసరమైతే చనిపోవడానికైనా మనం సిద్ధపడిపోవాలి, కానీ అలాంటి ఆలోచనకి మనము ఆస్కారం ఇవ్వకూడదు ప్రియులారా. అలాంటి ఆలోచనకు మనము మన బ్రెయిన్లో అలాంటి ఆలోచన మనము రానివ్వకూడదు ప్రియులారా. హానోకు 300 సంవత్సరాలంట ప్రభుతో నడిచాడు. ఈ 300 సంవత్సరాల్లో హానోకు ఏం కష్టాలు రాలేదంటారా? 60 సంవత్సరాల జీవితంలోనే ఎన్నో బాధలు, 70 సంవత్సరాలు జీవించే ఈ జీవితంలోనే ఎన్నో కష్టాలు, వ్యాధులు, నష్టాలు, బాధలు గుండా మనం వెళ్తున్నామే. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడంట ప్రియులారా. అసలు హానోకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో ఆలోచన చేయండి. నీకు ఎదురయ్యే పరిస్థితులన్నీ హానోకు ఎదురవ్వలేదా? నీకు వచ్చే బాధలు హానోకు రాలేదంటారా? నీకు వచ్చే కష్ట నష్టాలు హానోకు రాలేదంటారా? అయినప్పటికీ ఎన్ని సంవత్సరాలు నడిచాడంట దేవుడితో హానోకు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు ప్రియులారా, ఆలోచన చేయండి. ఆ 300 సంవత్సరాలు దేవునితో నడిచిన సంవత్సరాలు హానోకు ఎవరికి ఇష్టంగా బ్రతికాడు? దేవునికి ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి దేవుడు హానోకుతో అన్నాడు, హానోకు నీకు మరణం లేదు, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. నా జీవితాల్లో మనం ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టలుగా మనం బ్రతికే వారంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదివితే, ఒకడు నా మాట గైకొనిన ఎడల 8వ అధ్యాయం 51 అక్కడ ఏమంటున్నాడండి? ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు హానోకు దేవుని మాట విన్నాడు కాబట్టి హానోకు ఏం చూడలేదు? మరణాన్ని చూడలేదు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చదివితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము చూడడు. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఈ మాట ప్రియులారా ఆత్మ సంబంధమైన మాటగా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనం ఈ లోకంలో మరణించేవచ్చు. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవడం తప్పదు కదా, కానీ మన ఆత్మకి ఏం లేదు? చావు అనేది లేదు. నువ్వు దేవుని మాట విన్న వ్యక్తివైతే, దేవుని మాట గైకొనిన వ్యక్తివైతే నువ్వు ఎక్కడుంటావు? యుగ యుగాలు, తరతరాలు దేవుని సన్నిధిలో ఉంటావు. అక్కడ నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ మరణం ఉందా? లేదు. ఒకవేళ నువ్వు దేవుని మాట వినని వ్యక్తివైతే, దేవుని మాట తిరస్కరించే వ్యక్తివైతే కనుక నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. అక్కడ ఏముంటుంది నిత్య నరకంలో అంటే? ఏడ్పును, పళ్ళు కొరుకుట. ఈ వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతకే మనం తట్టుకోలేకపోతున్నామే. నీడలో కూర్చున్నా కూడా పైనుంచి వచ్చే ఈ షెడ్ పైనుంచి వచ్చే ఈ వేడికే మనం అమ్మో బాబోయ్ అని చెప్పి ఆపసోపాలు పడిపోతాం కదా. మన ఆత్మ ఒకసారి అగ్నిగుండంలో పడితే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. తట్టుకోగలమా? కనీసం మన నాలుక మీద ఒక్క చుక్క వేయడానికి కూడా ఎవరూ ఉండరు. మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే బీద లాజరు ధనవంతుడి స్టోరీ మనందరికీ తెలుసు. ఇతనేమో తండ్రి కుడిపార్శ్వమున తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. ఎవరు? బీద లాజరు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో కాలిపోతున్నాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా సుఖాలు అనుభవించాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు నేను అనుకుంటాను 24 అవర్స్ ఏసీలోనే ఉన్నాడేమో ఆయన కదా. ఎందుకు? డబ్బుకి కొదువు లేదు, పేరు ప్రఖ్యాతులకు కొదువు లేదు, లోకంలో దేనికి కొదువు లేదు ఆ వ్యక్తికి. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఈ బీద లాజరుకి ఏం లేదు? కురుపులు, భయంకరమైన బాధలు, శోధనలు, తినటానికి తిండి లేదు. అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి కలిగిన వ్యక్తి ఈ వ్యక్తికి ఏం లేదు? దేవుడు లేడు. కానీ లోకంలో ఉన్న అన్ని సమస్తము ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ చనిపోవలసిన దినం ఒకటి వచ్చింది. ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. మరొకళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నిత్య నరకానికి వెళ్ళారు. ఇప్పుడు అంటున్నాడు ఎవరు? ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నీ దగ్గరున్న బీద లాజర్ని ఒక్కసారి 1,000 నీటిలో ముంచి నా నాలుక మీద వేయమని ప్రభువా అని దేవుని బ్రతిమాలుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వ్రేలి కొనను నేలలో తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో ఏం పడుతున్నాడంట? యాతన పడుతున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ లోకంలో నువ్వు యాతన పడినా పర్వాలేదు, ఈ లోకంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నా పర్వాలేదు, ఈ లోకంలో నీకు కష్టాలున్నా పర్వాలేదు. ఎందుకో తెలుసా? మనము చనిపోయాక, మనం ఈ లోకంలో మన యాత్ర ముగించాక తండ్రి కుడిపార్శ్వమున మనం ఉంటాం. దేవునితో యుగ యుగాలు తరతరాలు మనం ఉంటాం. మన కొరకు ఒక బంగారు నగరం ఒకటి సిద్ధపరచబడి ఉంది. ఈ లోకంలో మనం బంగారాన్ని లక్షలు పోసి మనం కొనుక్కుంటున్నాం కదా, కానీ అక్కడ బంగారపు వీధులలో మనం తిరుగుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. బంగారపు వీధులలో మనం తిరుగుతాం. బంగారాన్ని మన కాళ్ళ కిందేసి మనం తొక్కుతాం. తెలుసా మీకు ఈ విషయం? కానీ ప్రియులారా, ఆలోచించేయండి. ఈ లోకంలో ఉన్న యాతనలు నువ్వు అనుభవించినా, ఈ లోకంలో ఉన్న కష్టాలు నువ్వు అనుభవించినా, ఈ లోకంలో ఎన్ని బాధలు నువ్వు అనుభవించినప్పటికీ సరే, దేవుని తోడుతో మనం హ్యాపీగా సంతోషంగా మనం గనక మన విశ్వాస యాత్రని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని సన్నిధిలో ఉంటాం. ఒకవేళ అలా కాకుండా, విశ్వాసం లేకుండా, మన ఆత్మీయాత్రని జాగ్రత్తగా కాపాడుకోకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికే వారం అయితే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ ధనవంతుడు ఎలాగైతే బ్రతిమలాడుతున్నాడో, అక్కడ బ్రతిమలాడినప్పటికీ కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఈ లోకంలో దేవుడు మనకి ఇన్ని సంవత్సరాలు ఇంత ఆయుష్ ఇచ్చి దేవుడు మాట వినకపోతే, అక్కడ దేవుడు మన మాట వింటాడా? ఎందుకు వింటాడు? దేవుడు అప్పుడు ఏమంటాడు తెలుసా? నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీ ఆయుష్ అంతా నువ్వు వ్యర్థంగా గడిపావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్రతిమాలితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన మాట వినివారు నిశ్చయంగా బ్రతుకుతారంట. ఆయన మాటను గైకొంటే వారిని ఎన్నటికీ మరణాన్ని రుచి చూడరు అని దేవుని వాక్యంలో ఉంది కదా. చూడండి, కీర్తనల గ్రంథంలో అంటాడు, మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నాడా? కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనాన్ని మనం చదివితే, మరణము చూడకుండా బ్రతుకు నరుడెవ్వరు అంటున్నాడు కదా. మరణమును చూడకుండా బ్రతుకు నరుడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ లోకంలో ప్రియులారా, మరణము చూడకుండా తప్పించుకునే నరుడు ఎవరు లేరంట. దేవుని వాక్యం అంటుంది, నీకు నాకు మరణం వస్తుంది, అయినప్పటికీ కూడా మన విశ్వాసం ఏంటంటే తరతరాలు యుగయుగాలు దేవునితో ఉంటాము. ఒకవేళ అలాగ గనక మనం ఈ లోకంలో ఈ బాధలకు భయపడిపోయి, కష్టాలకు భయపడిపోయి దేవుణ్ణి గనక మనం విడిచిపెట్టిన వారమైతే గనక దేవుని వాక్యం అంటుంది, ఏమంటున్నాడండి అక్కడ? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంతకాలం హానోకు ఎలాగైతే దేవుణ్ణి సంతోషపెట్టాడో, హానోకు ఎలాగైతే దేవుని కొరకు బ్రతికాడో, ఎన్ని వందల సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికాడంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నా జీవితం, ఈ స్వల్ప జీవితం, మనము కూడా దేవునితో నడుస్తూ, మనము కూడా యుగయుగాలు ఆ తండ్రితో మనం అక్కడ నడవాలి అంటే, ఈ లోకములో మన ప్రాణం ఉన్నంతకాలం మనం ఎవరితో నడవాలి? దేవునితో నడిచేవారంగా ఉండాలి. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుంటూ, మనకున్న ప్రతి భారము దేవునికి అప్పగిస్తూ మన ఆత్మీయాత్రలో మనము ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఎవరు దేవుణ్ణి సంతోషపరుస్తారు అంటే, దేవుని వాక్యం అంటుంది, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఎవరైతే ఆత్మ స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మ సంబంధులుగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని సంతోషపరుస్తారు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు ఎందుకు రక్షించాడంటే, దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతామని, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అని ప్రభు ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మనం ఉండాలి. ఎవరిని సంతోషపరచాలి మనము?
దేవుణ్ణి ఎవరు దేవుని సంతోషపరుస్తారంటే శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధులుగా మనం బ్రతికే వారంగా ఉండాలి. ఎలా మనం బ్రతకాలి? ఆత్మ సంబంధులుగా. చూడండి ప్రియులారా, ఇప్పుడు హానోకు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఇప్పుడు మనము కొనుపోయే దినాలు కూడా తొందరలో రాబోతున్నాయి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, ప్రకటన 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 12వ వచనం చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను త్వరగా వస్తున్నాను. ఏమంటున్నాడు తెలుసా? మీ క్రియల చొప్పున మీకు ఇవ్వడానికి ఏముందంట? ప్రభు దగ్గర జీతం ఉందంట. పనివాడు జీతానికి పాత్రుడని దేవుని వాక్యంలో ఉంది. ఇప్పుడు మనం రక్షించబడిన నాటి నుండి నేటి వరకు, లేదా మనం ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏమేమి చేశామో వీటన్నిటి కొరకు దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు? జీతాన్ని సిద్ధపరిచాడంట. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని వాక్యం అంటుంది, నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతాడు అంటున్నాడు. అంటే నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతికేవో, నువ్వు ఈ లోకంలో ఎలా జీవించావో, నీవు జీవించిన ప్రతి జీవితానికి కూడా దేవుడు ఏమిస్తాకి ఆయన రెడీగా ఉన్నాడు? జీతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది. ప్రియులారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. హానోకు ఎలాగైతే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడో, నీవు నేను ప్రభువుతో మన శాశ్వత జీవితాన్ని కనుక మనం నడిచే వారంగా మనం ఉంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. హానోకుని తీసుకెళ్ళిపోయినట్టుగా మనల్ని తీసుకెళ్ళిపోబోతున్నాడు. ఈ తీసుకెళ్ళిపోయే లోపు హానోకు ఎలా జీవించాడంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడని చెప్పి సాక్ష్యం పొందాడు. మరి నీవు నేను కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. చూడండి, మన మూలవాక్యానికి మనం వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఏముండాలని చెప్తున్నాడు అక్కడ? విశ్వాసం ఉండాలి. హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంటే హానోకులో ఏముంది? విశ్వాసం ఉంది. కాబట్టి హానోకు ఎలాగున్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ప్రియులారా, ఆలోచన చేయండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ఏంటి? విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారంటే ఎవరిని ప్రేమిస్తారు? మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంటే దేవుడికి ఇస్తారు. నా జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఒక భార్యగా నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాక తర్వాత నీ భర్తకి ఇవ్వాలి. ఒక భర్తగా మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాక తర్వాత మన భార్యకి ఇవ్వాలి. ప్రియులారా, నా జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరో తెలుసా? అబ్రహాముకి దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటో తెలుసా? అబ్రహమా, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు బలిచ్చే అన్నాడు. ఆ కుమారుడు ఎప్పుడు పుట్టాడు? లేక వృద్ధాప్యమందు దేవుడు అబ్రహాముకు ఒక కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చి, నేను అనుకుంటాను ఆకాశంలోంచి అబ్రహాముని దేవుడు చూస్తున్నప్పుడు ఆ అబ్రహాము తన కుమారుడితో ఆడుకునే విధానం, అబ్రహాము తన కుమారుడితో గడిపే విధానం, ఇవన్నీ చూసి దేవుడికి ఏదైనా ఒక అనుమానం వచ్చి ఉంటుంది. ఒక టెస్ట్ చేద్దాం, అసలు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా లేకపోతే తన కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఆ టెస్ట్లో అబ్రహాం గెలిచాడా ఓడిపోయాడా? వెంటనే ఎప్పుడైతే అబ్రహాముని నీకు ఒక్కగానొక్కడైన కుమారుడు నాకు బలి ఇచ్చే అన్నాడో,
వెంటనే మోరియా పర్వతానికి తీసుకెళ్ళిపోయాడు. వెంటనే కట్టెలు పేర్చేశాడు. వెంటనే ఆ కుమారుణ్ణి పడుకోబెట్టాడు. ప్రియులారా, ఒక మాట ఆలోచన చేయండి. అలాంటి సమయంలో కనీసం తన కొడుకు కూడా ఎలాంటి విశ్వాసమో తెలుసా? అదే మన పిల్లలైతే ఎన్ని మాటలు మాట్లాడతారు. డాడీ నేను వెళ్ళను, డాడీ ఏంటి, అదిగో మేక ఉంది కదా, అదిగో గొర్రె ఉంది కదా, దాన్ని బలివి, నన్ను బలిస్తున్నావేంటి అని చెప్పి మన పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారు ప్రియులారా. కానీ అబ్రహాము తన కొడుకును పెంచిన విధానం ఆలోచన చేస్తే, చిన్నప్పటి నుంచి అబ్రహాం ఏమి నూరు పోసాడు తన పిల్లలకి? విశ్వాసాన్ని నూరు పోసుంటాడు కదా. ఒరేయ్, నువ్వు ఇక్కడ ఒకవేళ చనిపోతే మరలా మనం దేవుని సన్నిధిలో మనం కలుస్తాం రా బాబు. ఇస్సాకు, నువ్వు ఎక్కడ చనిపోతే దేవుని సన్నిధిలో మన ఇద్దరం కలుస్తాం, ఆ బంగారు వీధుల్లో మనం తిరుగుతాం అని చెప్పి చిన్నప్పటి నుంచి ఏం నూరు పోసాడో తెలుసా? విశ్వాసాన్ని నూరు పోసి ఉండవచ్చు. బహుశా మన జీవితంలో కూడా మన చిన్నపిల్లలకు మనం ఏం చేయాలంటే విశ్వాసంలో వాళ్ళని పెంచేవారముగా మనం ఉండాలి. చిన్నప్పటి నుంచి విశ్వాసంలో ఎలా బ్రతకాలో మన పిల్లలకు మనం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ప్రార్థన ఎలా చేయాలో మన పిల్లలకు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ప్రార్థన, దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలో మనం నేర్పించాలి. మాకున్నాడు కదా ఒక బాబు, వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? మేము ఎలాగ ఆరాధన చేస్తే అలాగా, మేము ఎలా మోకాళ్ళు వేస్తే అలాగా. అంటే మన పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసి, మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి మనల్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మనం మోకాలు వేసామనుకోండి, నేను మోకాలు వేసాను అనుకోండి, జాయ్ వచ్చి వెంటనే నా పక్కన మోకరిస్తాడు. నేను చేతులు ఎత్తాను అనుకోండి, వెంటనే వాడు నా పక్కన చేతులు ఎత్తుతున్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి, మన పిల్లలు మనల్ని అనుకరిస్తూ ఉంటారు. విశ్వాస విషయంలో కూడా అంతే. మనం ఏమి నేర్పించాలి మన పిల్లలకి అంటే భక్తిని మనం నేర్పించే వారంగా ఉండాలి, విశ్వాసాన్ని నేర్పించే విధముగా ఉండాలి, వాళ్ళకి వాక్యాన్ని నేర్పించే విధముగా ఉండాలి. చిన్నప్పటి నుంచి అబ్రహాం ఏం చేసి ఉండవచ్చు? విశ్వాసాన్ని నూరిపోసాడు కదా ప్రియులారా. దాన్ని బట్టి కనీసం ఇస్సాకు నోరు మెదపట్లే, అయ్యో నన్ను ఎందుకు డాడీ బలిస్తున్నావు అని మాట అనట్లా. తన తండ్రి తీసుకెళ్తున్నప్పుడు, తన తండ్రి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నప్పుడు, అదిగో అక్కడ గొర్రె పిల్ల ఉంది కదా, దాన్ని బలివ్వనట్లా. పడుకోబెట్టినప్పుడు కూడా కనీసం నోరెత్తలేదు ఇస్సాకు. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసం ద్వారా పెంచబడ్డాడో చూడండి ప్రియులారా. నోరు మెదపట్లేదు, దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమైపోయాడు ఇస్సాకు. కానీ అలాంటి సమయంలో ఎప్పుడైతే కత్తి ఎత్తాడో అప్పుడు ఆకాశంలోంచి, అబ్రహమా అబ్రహమా, ఆ చిన్నవాడిని నువ్వు చంపొద్దు, బలివ్వద్దు అని చెప్పి దేవుని పెట్టిన పరీక్షలో అబ్రహాము ఇస్సాకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గెలిచేరు. ప్రియులారా, నా జీవితాల్లో కూడా విశ్వాస యాత్రలో మనం గెలిచే వారంగా ఉండాలి. విశ్వాసంలో ఓడిపోయే వారంగా మనం ఉండకూడదు. శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు అగ్ని లాంటి శ్రమలు వస్తాయి మనకి. కొన్నిసార్లు అగ్నిలో పుటము వేయబడతా ఉంటాం, శోధనలు వస్తాయి. మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? లోకంలో ఉన్న వాళ్ళకి వస్తాయా? వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, అగ్ని లాంటి శోధనలు మనకు వచ్చినప్పటికీ కూడా, అగ్నిలో శుద్ధ సువర్ణం ఎలాగైతే ఇంకా అది కాల్చబడే కొలది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో, నా జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనం ఇంకా విశ్వాసంలో రూపాంతరం చెందేవారంగా ఉండాలి. ఏమవ్వాలి? విశ్వాసంలో రూపాంతరం చెందేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము భయపడిపోయేవారంగా, బెదిరిపోయేవారంగా ఉందాం. 29:13 మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతోనూ నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మనం ఎవరిని ఆయన ఇష్టపడతాడు అంటే ఎవరైతే ఆయనను జాగ్రత్తగా వెదుగుతారో వాళ్ళకి దేవుడు ఏమవుతాడంట? కనపరుచుకుంటాడంట. శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని నువ్వు వెతకినప్పుడు, ఇదిగో ప్రియమైన నా బిడ్డ, నేను నీతోనే ఉన్నాను. దేవుడు అంటాడు, ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను అంటున్నాడు కదా. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కానీ మనమే కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? ఆయన చెయ్య విదిలించుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. జాయిన్ నేను పట్టుకుని నడుస్తున్నాను అనుకోండి, వాడికి నచ్చినంతసేపు నడుస్తాడు, వాడికి నచ్చకపోతే ఏం చేస్తాడు? విదిలించుకుని వెళ్ళిపోతాడు కదా.
వాడు నన్ను పట్టుకుంటే. కానీ నేను వాడిని పట్టుకున్నాను అనుకోండి, గట్టిగా పట్టుకుని ఏం చేస్తాను, వాడు ఇదిలించుకున్నా సరే వదలను. ప్రియులారా, మనము దేవుని చేయి పట్టుకోవడం కాదు, దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి మనం మన జీవితంలో అవకాశం ఇవ్వాలి. ఏమివ్వాలి? మనం పట్టుకుంటే నచ్చినంతసేపు నడుస్తాం. నీవు దేవుని చెయ్యి పట్టుకుంటే నీకు నచ్చినంతసేపు, నీకు బాగున్నంతసేపు నడుస్తావు. నీకు ఏదైనా నచ్చకపోతే విదిలించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన జీవితంలో మనం ఏం చేయాలంటే, దేవుడు మన జీవితంలో ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి. మన చేయ పట్టుకుని మనల్ని నడిపించడానికి మనం అవకాశం ఇచ్చే వారంగా మనం ఉండాలి. ప్రియులరా, ఆలోచన చేయండి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండినేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. అక్కడ అంటున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏ హృదయము? కొన్నిసార్లు విశ్వాసులుగా పిలువబడే మన జీవితంలో ఏ హృదయం వస్తుంది? సాతాను ఏ హృదయాన్ని మనకు కలగజేస్తాడంటే దుష్ట హృదయము. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మేము విశ్వాసులుగా పిలువబడుతున్నాం, మేము ప్రతి వారం గుడికి వెళ్తున్నాం, మేము దశంభాగాలు ఇస్తున్నాం, మేము ప్రథమ ఫలాలు ఇస్తున్నాం, అన్నీ మంచిదే. కానీ విశ్వాసం లేని దుష్ట హృదయం ఏదైనా నీలో ఉందేమో. కొన్నిసార్లు సాతాను మన హృదయంలో ఏమేస్తాడో తెలుసా? చేదైన వేరులను నాటుతూ ఉంటాడు. చేదైన వేరు. అందుకే అంటాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వద్దు ప్రభువా. చేదైన వేరు విశ్వాసానికి వ్యతిరేకమైన వేరు, భక్తికి వ్యతిరేకమైన వేరు, దేవునికి వ్యతిరేకమైన వేరు మన జీవితంలో ఏది మొలవకూడదు. ఎప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. దేంతో సరి చేసుకోవాలి? చాలామంది లోకంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు అని చెప్పి ఎవరితో పోల్చుకుంటూ ఉంటారు? లోకస్తులు లోకంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటారు. క్రైస్తవుడిగా మనము దేంతో పోల్చుకోవాలి తెలుసా? దేవుని వాక్యంతో మన జీవితాన్ని పోల్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళతో మన జీవితాన్ని పోల్చుకుంటే మనం పడిపోతాం. లోకంలో ఉన్న వాళ్ళతో మన జీవితాన్ని మనం పోల్చుకుంటే భక్తిలో దిగజారిపోతాం. ప్రియులారా, దేనితో మన జీవితాన్ని మనం పోల్చుకోవాలంటే దేవుని వాక్యంతో మనం పోల్చుకోవాలి. అక్కడ అంటున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఉందేమో. ఒకవేళ మీలో ఎవని ఎందైనా అలాంటి దుష్ట హృదయం దేవుడు కలగజేస్తున్నాడేమో, అలాంటి చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? దేని ద్వారా జాగ్రత్తగా చూసుకోవాలంటే దేవుని వాక్యం మనకి ఎలాంటిదో తెలుసా? ఒక అద్దం లాంటిది. గుడికి వచ్చినప్పుడు మీరు అందరూ అద్దం చూసుకున్నారా లేదా? నిజం చెప్పండి. అద్దం చూసుకునే వచ్చారా? చూసుకోకుండా వస్తే ఇక్కడ ఎవరన్నా ఉంటారా? పారిపోతారు కదా వెంటనే. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యము నా జీవితాలు ఎలాంటిదో తెలుసా? అద్దం లాంటిది. ప్రతి ఉదయాన్నే మనం లెగిసినప్పుడు, లేవగానే, మనం బ్రష్ చేయగానే, స్నానం చేయగానే వెంటనే అద్దం ముందు నిలవబడి మనల్ని మనం ఎలా సరి చేసుకుంటామో, మనల్ని మనం ఎలా చక్కబరుచుకుంటామో, మనల్ని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో దేవుని వాక్యం ముందు నిలబడి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. ఈ లోకంలో మనుషులు కాదు మనల్ని సరిచేసేది, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యాన్ని ముందు మనము ప్రతిరోజు అద్దం ముందు ఎలాగైతే నిలబడి మన జీవితాన్ని, మన ఈ లోక సంబంధమైన బాహ్య రూపాన్ని ఎలాగైతే సరి చేసుకుంటామో, దేవుని వాక్యం అనే అద్దం ముందు మనం నిలబడి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కట్టుకునే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. మరి ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చేవారు ఎలాగుండాలి? మరి రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
6వ వచనాన్ని మనం చదివితే కంటిన్యూషన్ అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనటు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏం నమ్మాలంటే దేవుని యొద్దకు వచ్చేవారు. ఏ నమ్మకంతో దేవుని దగ్గరికి రావాలి నీవు నేను ఈరోజు? ఏ నమ్మకంతో రావాలంటే అంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయాలని చెప్పి నమ్మాలి కదా. నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని చెప్పి నువ్వు నమ్మాలి. నీకు ఆయన తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇదే విధముగా మన పెద్దలు ఏం చేశారంట? సాక్ష్యం పొందారంట. హెబ్రీ 11:2 అంటున్నాడు, మన పెద్దలు సాక్ష్యం పొందారు. ఎలాంటి సాక్ష్యం పొందారు అంటే, హానోకు ఎలాంటి సాక్ష్యం పొందాడు అంటే, ప్రియులారా, విశ్వాసంతో హానోకు ఎలాంటి సాక్ష్యం పొందాడంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఏం నమ్మాలి ఈరోజు అంటే, దేవుని సన్నిధికి వచ్చే నీవు నీ జీవితంలో ఆయన ఒక కార్యం చేస్తాడని నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలి? దేవుడు సన్నిధికి వచ్చే నీవు నీ జీవితంలో ఆయన ఒక కార్యం చేస్తాడని నువ్వు నమ్మాలి. విశ్వాసంతో ప్రభు సన్నిధికి రావాలి. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము 78వ సంకీర్తన 32వ వచనాన్ని మనం చదివితే, ఏమంటున్నారండి? ఎంత జరిగినను ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. చూడండి ప్రియులారా, కొంతమంది జీవితాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి రారు కదా. దేవుని కార్యాలు ఎన్ని అనుభవించినప్పటికీ సరే ఇంకా దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉంటారు. దేవుని కార్యాలు, దేవుని మేలులు ఎన్ని అనుభవిస్తున్నప్పటికీ సరే చాలామంది దేవునికి ఎలాగుంటారు? దూరంగానే బ్రతుకుతారు. ఇక్కడ అంటున్నాడు 78:32 అంటున్నాడు కదా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా చాలామంది ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో మేలులు వారి జీవితంలో అనుభవిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి రావడానికి ఇంకా వాళ్ళకి ఏదో అడ్డొస్తూ ఉంటుంది. దేవుని దగ్గరికి రావడానికి ఇంకా మేము అలాగుంటాం, మేము ఇలాగుంటామని చెప్పి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. దేవునికి ఎలాగుంటారు? వాళ్ళు దూరంగానే ఉంటారు. కానీ నా జీవితాల్లో మంచి విశ్వాసాలుగా పిలవబడే మనము ఎలాగుండాలి అంటే, దేవునితో సహవాసం చేసేవారంగా ఉండాలి. ఆయన తన దగ్గరికి వచ్చేవారికి ఆయన ఫలం దయచేస్తాడని చెప్పి నమ్మాలంట. ఆయన కార్యం చేస్తాడని చెప్పి మనం నమ్మేవారంగా మనం ఉండాలి. చూడండి ప్రియులారా, 2వ పేతురు 1వ అధ్యాయము, పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి మనం చదివితే, ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ప్రియులారా, మనం ఏం అమర్చుకోవాలి అంటే విశ్వాస. అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఒక్కో ప్రసంగం మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి కావాల్సిన విషయం ఏంటో తెలుసా? దేన్ని మనం అమర్చుకోవాలి అంటే విశ్వాసాన్ని అమర్చుకోవాలి. మనము ఏం అమర్చుకోవాలి? విశ్వాసాన్ని మనం అమర్చుకోవాలి. చాలాసార్లు గత వారం ఇంతకుముందు నేను విశ్వాసం కోసం చెప్పినప్పుడు మీకు చెప్పినట్టు గుర్తు, నేతి బీరకాయలా మన విశ్వాసం ఉండకూడదు. దేనిలా ఉండకూడదు? నేతి బీరకాయ. అది పేరుకి నేతి బీరకాయ అంతే. కోస్తే నెయ్యి వస్తుందా? రాదు. కానీ ఈరోజు నీవు నేను కూడా పేరుకి క్రైస్తవులుగా, పేరుకి విశ్వాసులుగా, మేము విశ్వాసులమండి అని చెప్పుకోవడం కాదు. కానీ ఒకవేళ నీవు విశ్వాసిగా పిలువబడుతూ నీ జీవితంలో, నీ హృదయంలో విశ్వాసం లేకపోతే నీవు నేతి బీరకాయ లాంటి దానివే.
నీవు నేతి బీరకాయ లాంటి వాడివే, కానీ మనం అలా ఉండకూడదు. పేరుకి నేతి బీరకాయలాగా మనం ఉండకూడదు, కానీ మంచి విశ్వాసులుగా మనం బ్రతకాలి. అందుకే అంటున్నాడు, నీ జీవితంలో ఏమి అమర్చుకోవాలి అంటే, క్రైస్తవునిగా మన జీవితంలో విశ్వాసాన్ని మనం అమర్చుకునే వారంగా ఉండాలి. విశ్వాసాన్ని మనము అమర్చుకోవాలి. కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 22వ వచనాన్ని మనం చదివితే, 78:22. ఏం చేశారంట వాళ్ళు? దేవుని యందు విశ్వాసం ఎవరి యందు విశ్వాసం ఉంచలేదంట? దేవుని యందు విశ్వాసం వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. కానీ నా జీవితాల్లో మనం అలా ఉండకూడదు. కొంతమంది దేవుని కార్యాలు అనుభవిస్తూనే ఉంటారు, కొంతమంది దేవుని మేలులు అనుభవిస్తూనే ఉంటారు, ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతూనే ఉంటారు. కానీ నా జీవితాల్లో హానోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంట? 300 సంవత్సరాలు. నీవు నేను 300 సంవత్సరాలు మనం బ్రతకం, మనకు తెలుసు ఆ విషయం. కానీ మనం బ్రతికే 70 సంవత్సరాలైనా, మనం బ్రతికే 60 సంవత్సరాలైనా, మన శేష జీవితాన్ని ఇక నుంచైనా సరే దేవునితో నడిచే వారంగా ఉండాలి. హానోకు దేవునితో నడుస్తూ ఎలాంటి సాక్ష్యం పొందాడంట? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు దేవునికి మనం ఇష్టలుగా మనం బ్రతకగలుగుతున్నామా? దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అంటే ఆయన మాట ప్రకారము మనం బ్రతకగలుగుతున్నామా? ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆలోచన చేయండి. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచి కొనిపోయాడంట. మనము కూడా మనం మిగిలిన శేష జీవితము దేవునితో నడిచి, దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా మనం నడుస్తూ మనం ఏమవ్వాలో తెలుసా? ప్రభు రాకట్లో మనం ఎత్తబడేవారంగా మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీ క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. మరి మనం త్వరగా ఆయన సన్నిధికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇంకా ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రభా, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి ప్రభా, ఇంకా అది సమకూర్చాలి ప్రభా, ఇంకా ఇది చక్కబెట్టుకోవాలి ప్రభా అని దేవునితో సాకులు చెప్తున్నామా? లేదు అంటే ప్రభు ఈరోజు వస్తే నేను రెడీగా ఉన్నాను అని ప్రభుతో చెప్పగలుగుతున్నామా? ఆలోచించేయండి. ఎక్కడి వారు అక్కడే మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం నిమిత్తము హానోకుని ఈరోజు దేవుడు మన ముందు ఉంచాడు. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాడంట. హానోకు తన జీవితాన్ని తను జీవిస్తూనే, తన కుటుంబ జీవితాన్ని తను జీవిస్తూనే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఈరోజు నీవు నేను దేవునితో నడవగలుగుతున్నామా? మంచిగా దేవునితో మనం నడవగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. హానోకు వలె మేము నడవాలి ప్రభువా, హానోకు వలె మేము బ్రతకాలయ్యా. హానోకు 300 సంవత్సరాలు నీతో నడిచాడని నీ వాక్యములో సెలవిచ్చావు కదా ప్రభువా. అయ్యా, మేము మా శేష జీవితం అంతా ఇక నుంచి మాకు బ్రతికి ఉన్న అయ్యా, ఇక నుంచి మా మిగిలిన జీవితం అంతా నీ కొరకు మేము బ్రతకాలి ప్రభువా. నీ మాట ప్రకారం మేము జీవించాలి ప్రభువా. నీ మాటకు లోబడే వారముగా మేము ఉండాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. మీరు సహాయం దయచేయండి అయ్యా. హానోకు వలె నీకు మా జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రభువా. హానోకు వలె అయ్యా మా జీవిత కాలము నిన్ను వెంబడించాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. మీరు సహాయం దయచేయండి ప్రభువా. విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని, మీరే కృప దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా వీరందరిని మీరు బలపరచండి. ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వింటున్నారో ఒక్కొక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. విశ్వాసమందు భాగ్యవంతులుగా మేము ఉండగలిగినట్లు మీరు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.